వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని తెలిపిన పరకాల ఏసీపీ. అమెరికా పర్యటనలో భాగంగా డల్లస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే 72వ మిస్ వరల్డ్ థాయిలాండ్ సుందరి ఓపల్ సుచారా సువాంజ్ థాయిలాండ్ Christina, we request you please ground us second position. Ethiopia, congratulations, you are our second position winner. While we offer congratulations to Ethiopia on being runner-up, now Christina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition, take her to the throne, ready for crowning. Opal Sujata from Thailand is the 72nd Miss World. పెద్దపల్లి జిల్లా పాసద్ నగర్లలో ఈ నెల 19, 20, 21 తేదీలో నిర్వహించబోయే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో వాలీబాల్ టోర్నమెంట్ పోస్టులను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న పరికిపండ్ల నరహరి ఏఎస్ఐ ఆలయ ఫౌండేషన్ పాసద్ నగర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తన తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించబోతున్న ఈ పోటీలలో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడారు. పార్టిసిపేషన్ చేసేటటువంటి క్రికెట్ టీమ్స్ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు దానిలో ఇంకొక ఆధిపత్యాన్ని జోడిస్తూ మనం వాలీబాల్ టోర్నమెంట్ కూడా చేయబోతున్నాం. కావున మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మన వాలీబాల్ తెలంగాణ అంటేనే ఆటపాటలు, తెలంగాణ అంటేనే జానపద గీతాలు, తెలంగాణ అంటేనే పల్లె జీవితం, తెలంగాణ అంటేనే పండగలు, ఉత్సవాలు, మన పల్లెటూళ్ళు, తెలంగాణ అంటేనే ఫోక్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి జానపద గాయకులు, జానపద కళాకారులను ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణలో అద్భుతమైనటువంటి జానపద గాయకులు, కళాకారులు, డాన్సర్స్ మరియు గేయ రచయితలు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని రూతలూగించినటువంటి తెలంగాణ కళాకారులు ఈరోజు తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం మన జానపద కళాకారులు. అలాంటి కళాకారులను ప్రోత్సహించేందుకు ఆలయ ఫౌండేషన్ ఈ సంవత్సరం నుంచి మీ ముందుకు వస్తున్నది.
ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద ఉత్తమ కళాకారులకి అవార్డులు ఇవ్వాలని ఈ సంవత్సరం నుంచి నిర్ణయించుకున్నది. ప్రతి సంవత్సరం స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ స్మారక కార్యక్రమం ఏదైతే చేస్తామో ప్రతి సంవత్సరము ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో ఏదో ఒక నెలలో ప్రతి సంవత్సరం పరికిపండ్ల సత్యనారాయణ గారి సంస్మరణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక కొత్త రూపంలో తీసుకురాబోతున్నాం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఆణిముత్యాలైనటువంటి జానపద కళాకారులని మనం వారిని ప్రోత్సహిద్దాం, వారిని గౌరవిద్దాం, సన్మానిద్దాం. వారికి మనము ఒక పెద్దపీట ఈ సంవత్సరం నుంచి వేయబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ద్వారా ఆలయ ఫౌండేషన్ ద్వారా ఈ నెల జూన్ 21న జరిగేటటువంటి పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమానికి మీరు ఉత్తమ కళాకారులైతే, జానపద కళాకారులైతే మీరు అప్లికేషన్ మాకు పంపించండి. ఈ పోస్టర్ ద్వారా వాట్సాప్ గ్రూప్లలో మరియు ఈమెయిల్ ద్వారా మీ అందరికీ ఎక్కడికి ఏ విధంగా దరఖాస్తు ఫారం పంపించాలో దీంట్లో తెలియజేయడం జరిగింది. దీంట్లో వాట్సాప్ నంబరు మరియు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అద్భుతమైనటువంటి కళాకారులై ఉండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మన తెలంగాణ జాతిని, తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మేము మీతోని తోడుండి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఉత్తమ కళాకారుల అవార్డులకి అప్లికేషన్స్ పంపించండి. ఇవాటి నుంచి మొదలవుతున్నటువంటి ఈ అప్లికేషన్ కార్యక్రమాలు 10 జూన్ వరకు మీరు ఇవ్వచ్చు. జూన్ 10 వరకు మీ అప్లికేషన్స్ మీ ఇందులో ఇచ్చినటువంటి ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ మీరు పంపించవచ్చు. మరొక శుభవార్త ఏమిటంటే ఈ ఉత్తమ కళాకారులకి పారితోషిక కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే ఉత్తమ కళాకారులు ఉంటారో, మీరు జానపద రచయితల, మీరు డాన్సర్సా, గాయకుల, లేకపోతే ఇంకేదైనా జానపద నేపథ్యంలో పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల, మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఇవాటి నుంచే దరఖాస్తులు నిర్ధారిత ఫారం లో నాకు పంపించండి. నేను మిమ్మల్ని జూన్ 21న అందరి సమక్షంలో ఈ తెలంగాణ, యావత్ తెలంగాణ అందరి ముందు, పెద్ద పెద్ద ఆర్టిస్టుల ముందు, కళాకారుల ముందు, చీఫ్ గెస్ట్ల ముందు మిమ్మల్ని గొప్పగా ఘనంగా సన్మానిస్తాం. రండి. ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మరొకసారి మన తెలంగాణ జానపద కళాకారులను సన్మానించుకోవడం చాలా గర్వంగా మేము అభివర్ణిస్తూ ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అప్లికేషన్ అతి త్వరలో మాకు పంపించండి. ఆల్ ద బెస్ట్. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని, రైతులకు న్యాయం చేస్తూ వారికి రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోముచెట్టి పాల్గొన్నారు.
सर्वे जना सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्वा मृदङ्गमय ओम सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते प्रचोदयेत् सहकार मार्केटिंग सोसाइटी प्रेसिडेंट स्थिर आवासनं स्थिरासनं समर्पयामि राजकीय प्रस्ताव अंचल अभिवृद्धि अनुग्रह प्राप्तिरस्तु कुलदेवता अनुग्रह प्राप्तिरस्तु इष्टदेवता अनुग्रह प्राप्तिरस्तु मनोवांछाय मैडम ముందుకు రండి सोन सेट है ఈ రోజు సుదినం మన చైర్మన్ గా శ్రీ వేదిక పెద్దలు ఆశీర్వాదాలు సెలవు చేయండి సార్ కొంచెం చూసుకుంటాడు ఒక కుటుంబంలాగానే భావిస్తున్నాడు పార్టీని కూడా అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న ఈరోజు మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు వికారెడ్డి అన్న గారు, మా సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారు, నా అధికారికంగా మరి నేను చార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ DCMS పదవి నాకు అప్పచెప్పారో ఈ DCMS ఆస్తుల్ని కానీ DCMSని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారు 6 తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో యువశక్తి, మహిళా శక్తి, మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం. ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు, ఎరువులు ప్రజల్లో ధైర్యం నింపేందుకే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను కవాతు నిర్వహించామని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం సిపిసన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత CPMS గౌడన్స్ నుంచి వాయా అంబేద్కర్ కూడలి మీదుగా కొండ లక్ష్మణ్ బాబు విగ్రహం వరకు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పరకాల ఏసీపీ మాట్లాడుతూ, పహల్గాం ఘటన ద్వారా దేశ ప్రజల్లో అలజడి రేగినప్పటికీ ఆపరేషన్ సింధు ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటడం జరిగిందన్నారు. తాము ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
సమయపాలన పాటించని మద్యం షాపులు నిబంధనలు పాటించండి మద్యం షాపుల యజమానులు మద్యం షాపులు ప్రారంభ కార్యక్రమంలో మద్యపాన నిషేధ అధికారులు కర్నూలు జిల్లాలో మద్యపాన నిషేధ అధికారులు ఓవైపు సారబట్టీలను ధ్వంసం చేస్తూ మరొక వైపు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనడం సారాయి తాగొద్దు బ్రాండిని తాగాలన్న ఆలోచనలు ప్రజలు కలిగించినట్లు విమర్శకులు దారితీస్తున్నాయి. ఓవైపు కుటుంబాలు దగ్గరలో మద్యం షాపులను నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. సమయపాలన పాటించకుండా మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా మద్యపాన నిషేధ అధికారులతో చోద్యం చూస్తున్నారు అనే ఆరోపణలు అద్దం పడుతుంది. ల్యాదిళ్లలో ఏర్పాటు చేయనున్న మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ధామర మండలంలో ల్యాదిళ్లలో ఏర్పాటు చేయనున్న మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంను అధికారులతో కలిసి శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ల్యాదిళ్లలో సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల ఆత్మకూరు ధామెర నడికూడ పరకాల రూరల్ టౌన్ మహిళలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరికి ఉపాధి అవకాశాలు పొందుతారని త్వరలోనే ధామెర మండల కేంద్రంలోని డైరీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలంటే ఎందుకంత కక్ష 2 సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లల గోస పెడుతున్నావు తమ పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులను పెట్టి బయటకు నెట్టేస్తున్నారు. అలుగు వర్షిని ఎస్సీలంటే ఎందుకు అంత నీకు చిన్న చూపు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 1 కాదు 2 కాదు 2 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉంచుకుంటున్నారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలంటే అంత కక్ష? ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూలి పనులు పోయేటోళ్ళు, వాచ్మెన్ పనులు చేసుకునేటోళ్ళు, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునేటోళ్ళు, క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునేటోళ్ళు. వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి? సంక్షేమ భవనము, అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా? వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, అప్పుడున్న ఆఫీసర్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం, సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం, వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు. బీఆర్ఎస్ సభ రోజున యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రాజేశ్రావు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వపూర్ గ్రామంలో కమ్మరి గణేష్ తాళం సారయ్యకు కుటుంబాలకు చెరి 5 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల్ల సతీష్ కుమార్ గత నెల ఏప్రిల్ 20న బీఆర్ఎస్ సభ రోజున నగ్నూర్ మండలంలోని రాంపూర్ చౌరస్సులో యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు. బయటికి
సార్ అమ్మ మీకు 5 లక్షలు ఇస్తామని మాటించాము. ఆ ప్రకారం మీకు 5 లక్షలు ప్లస్ భవిష్యత్తులో కూడా మళ్ళీ మన ప్రభుత్వం కుటుంబాన్ని సాయం చేస్తాం. ఇప్పుడైతే మీకు ఇమీడియట్గా ఇచ్చిన మాట ప్రకారం ఇది కేసీఆర్ సార్ మీకు 5 లక్షలు సార్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ సాయం చేస్తాం. నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్య దిక్కు. ములుగు జిల్లా తాడవై మండలం కాడపూర్ గ్రామానికి చెందిన రైతు రామిళ్ల లాలయ్య తన 7 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లి సోమత లేక పొలంలోనే వడ్లు ఆరబోసుకున్న రైతు లాలయ్య అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు ఇప్పటికైనా తన వడ్లను కొనుగోలు చేయాలని, లేకపోతే తనకు చావే దిక్కని ఆందోళన చెందుతున్న రైతు లాలయ్య రైతు పరిస్థితి ప్లాన్ చేసుకోరాడు చెందించి బాలయ్య 7 ఎకరాల నేను ఆడని పంపిస్తున్నా ఉండండి ఇప్పుడే 7 ఎకరాల వడ్లు ఇలా ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో నేను ఈ రోజు 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేడు ఈ రోజులల్లా. ఎందుకంటే మీరు ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు ఈ రోజులల్లా. ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగురి ప్రభుత్వం, ఈ మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు దగ్గర రాజ్యం ఆట, విద్యార్థులు ఎగర్చామట. ఈ రాజ్యం కూడా ఈ రోజుల్లో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేశాను వడ్లు వాళ్ళు ఎవరో కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2వ నెల కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ ఆ వడ్లని కొనుగోలు చేసి ఇవాళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఈ రైతు ఇవాళ రాజ్యాన్ని దాపుతాడు. ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూరంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇవాళ రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఇలా పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా. యువకుడితో మహిళా వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను యువకుడిని తాడుతో కట్టేసి యువకుడిని దేహశుద్ధి చేసిన స్థానికులు. సుల్తానాబాద్ అశోకనగర్లో నివాసం ఉండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో 3 రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. రేపు కులం అంతా ఏకైతే ఏం చేద్దాము కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసుల మిలువు అంటే మనం చెప్పుడు లేచి పళ్ళు అంతా దింపి లేనితోటి తలకాయ మనకెందుకు అడ్డుపాటు డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు లేదు తలకాయ పంపి అన్నారండి 3 రోజులు అన్నట్టు వచ్చి ఇది తీసుకున్నారు. వాడు వచ్చింది 2 days ఎంజాయ్ 3 days దొరికి
సరే రేపు ఇంకో నాసంటో న్యాసంటో చేయకుంటే కారణం బాధ్యతగా ఆలోచించి తెల్లకుండా మారాలి. అవ్వా అందరికున్న సంసారం కానీ పెళ్లియాక ముందు తిరిగింది ఓలెక్కుంటుంది, పెళ్లి అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు పెళ్లిళ్ళకి తిరిగినాక తిరిగింది రకరకాల అంటే మార్పు అనేది తాకుంటా రావాలి. దానికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.